ఒక అవాస్తవమైనటువంటి ఒక పెద్ద ఫ్లెక్సీ గుంటూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదిస్తూ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఆపాదిస్తూ, అదే రకంగా వైవి సుబ్బారెడ్డి గారిని ఆపాదిస్తూ పెద్ద ఫోటోలు వేసి తిరుమల లడ్డు కలుషితమైన దానికి వీళ్ళు ప్రధాన కారకులు అనే రకంగా ఒక హోర్డింగ్ ఆడ వెలిసింది. ఇటీవల చూసాం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం సిట్ అనేటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ను దీని మీద దర్యాప్తు చేసి వాళ్ళు నివేదిక ఇస్తే ఆ నివేదికలో ఎటువంటి జంతు కొవ్వు కూడా ఈ యొక్క లడ్డులో కలుషితం చేయలేదు అనేటువంటి క్లియర్ రిపోర్ట్ ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం వాళ్ళ యొక్క నిర్ధారణ ఇచ్చారు. అంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆజ్ఞాపించినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీం ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వీళ్ళకున్నటువంటి చేతగానితనం వల్ల, వీళ్ళకున్నటువంటి చేతగాని వైఫల్యాలన్నిటి కూడా ప్రజలు ప్రశ్నించకూడదని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి దాడి అపోజిషన్ మీద చేస్తూ ఉంది. సామాన్యంగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు కల్పించేదానికి అనేక విమర్శలు చేస్తూ ఉంటాం. ఇది ఎంతో కాలంగా వచ్చేటువంటి ఆనవాయితీ. ఈరోజు ఈ ప్రభుత్వం అనేది, ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు వాళ్ళకు ఒక చెక్ పెట్టేదానికోసమే ఈరోజు ఈ అపోజిషన్ పార్టీ ఉంది. అపోజిషన్ పార్టీని నోరు మూయించేదానికి, అపోజిషన్ పార్టీలో ఎవరు కూడా మాట్లాడాలంటే భయపడేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ఈ సాంప్రదాయం ఏదో నాకు అర్థం కావడంలా. అనేక హామీలు ఇచ్చారు, అనేక వైఫల్యాలు మీరు పొందుతున్నారు. తిరుపతి తిరుమల లడ్డు మీద మీరు లేనిపోని అబద్ధాలన్నీ ప్రచారాలన్నీ చేశారు. అత్యధికంగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతినే రకంగా ఆ యొక్క ప్రసాదం మీద లేనిపోని అవాకులు చెవాకులు అంతా మీరు మాట్లాడినారు. ఈరోజు సుప్రీంకోర్టు వేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీం, ఇది ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో లేకుండా ఉంటే మామూలు వ్యక్తి చేసింది కాదు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే వచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీము దీని మీద అంతా పరిశీలించి ఎక్కడ కూడా ఒక జంతువు యొక్క కొవ్వు దీనిలో కలవలేదు అని నిర్ధారంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు చేసేటువంటి వైఫల్యాలు, మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలకు భిన్నంగా ఇది ఉంది కాబట్టి, ప్రజల్లో మీరు చులకలు అవుతున్నారు కాబట్టి, ప్రజల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే వాదన, ఇంత అసత్యానికి, ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి ప్రచారానికి ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దిగజారచ్చా? ఇది ప్రజల యొక్క సందేహం. మరి దాన్ని నివారించకుండా ఈరోజు మీ యొక్క కార్యకర్తలతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మీరే దాడికి ముందొచ్చారు. మీకు సంబంధించినటువంటి ఒక మహిళ, చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడిందో అందరం కూడా చూసాం. ఆమె చేస్తే తప్పు లేదు, ఆమె మీద ఎటువంటి చర్య లేదు. కానీ ఆమె అన్నదానికి రిటాలియేషన్గా ఆవేశంతో అంబటి రాంబాబు చెప్తే మాత్రం తప్పైపోతుంది, ఆయన ఇంటి మీదకి దాడి చేస్తారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని వెనక నుంచి నడిపిస్తున్నటువంటి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, ఏమయ్యా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి రక్షణ ఇదేనా? మేము సామాన్యమైనటువంటి పౌరులం, మాకు స్వేచ్ఛగా మా యొక్క వాక్ స్వేచ్ఛను ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మేము నిలదీస్తూనే ఉంటాం. మేము నిలదీస్తామని చెప్పి
మా మీద దాడి చేస్తారా? మా మీద ఈ రకంగా గూండాలతో మా ఇండ్లపైన దాడి చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అని చెప్పి నేను అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి సంస్కృతి, మీరు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో దీన్నే రాబోయేటువంటి ప్రభుత్వం కూడా చేపడితే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. దయచేసి నేను కోరుకుంటున్నాను, ఇటువంటి చెడు సాంప్రదాయాలకు ఎటువంటి వ్యక్తి అయినా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలా. అటువంటి పనులు ఎవరైనా చేస్తూ ఉంటే దాన్ని మనం వ్యతిరేకించాలా, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈ బాధ్యతలన్నీ తీసుకోవాల్సింది ప్రధానంగా ఇక్కడటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. నాకు అర్థం కావడం లేదు, గడిచిన సంవత్సరాల నుంచి ఈ పోలీస్ చేసేటువంటి డ్యూటీ ఏందో, ఈ పోలీసులు పాటిస్తున్నటువంటి విలువలు ఏందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. పోలీసులు అంటే సామాన్య ప్రజలు కూడా అసహ్యించుకునేటువంటి రీతిలో ఈరోజు పోలీసుల ప్రవర్తన ఉంది. ఒకవైపు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని సహకరిస్తూ మీరు వాళ్ళ ప్రొటెక్షన్గా నిలబడడం, ఎవరైతే దాడికి గురవుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడము ఏం సాంప్రదాయం ఇది? చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క ప్రభుత్వంలో జరిగేటువంటి ఈ తీరును మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చేసినటువంటి వైఫల్యాలు, మీ సంకీర్ణ ప్రభుత్వం, కేంద్రంలో మీరు సంకీర్ణంలో ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నామమాత్రము కూడా ఈ రాష్ట్రానికి ప్రయోజనం జరగలేదు. గొప్పలు మీరు చెప్పుకోవాలనుకుంటే ఒక 3,000 కోట్లు ఏందో పోలవరం ప్రాజెక్టుకు, ఒక 1,100 కోట్లు మీ యొక్క అమరావతి క్యాపిటల్ నిర్మించుకునే దానికోసము, ఆ తర్వాత 2,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కంటే ఎక్కువగా లోన్ పొందేదానికి ఒక 2,000 కోట్లు అనుమతి తప్పితే ఏం సాధించారయ్యా? చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పండి, మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మీరు కూడా వాటాదారులు. ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే మీ ఎంపీలు మీరు ఏం ప్రశ్నించారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏం సాధించారు ఈ రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఒక నెలకు పెన్షన్లు ఇవ్వాలంటే పెన్షన్లకు అయ్యే ఖర్చు 2,400 కోట్లు. ఒక నెలకు పెన్షన్ ఇచ్చేటువంటి ఒక వృద్ధులకు, వీళ్ళకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తూ ఉంటే దానికి ప్రభుత్వంకి అయ్యే ఖర్చు 2,400 కోట్లు తగ్గకుండా జరుగుతుంది. మరి సంవత్సరం పొడుగునా కేంద్రం నుంచి మీరు సాధించింది ఏంటంటే 3,000 కోట్లు పోలవరంకు, 1,100 కోట్లు క్యాపిటల్కు, 2,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కంటే ఎక్కువగా లోన్ పొందేటువంటి పరిస్థితి. ఇంత ఘోరమైనటువంటి వైఫల్యాన్ని మీరు చెంది మీరు మీ నోటితో మాట్లాడేటువంటి హామీలన్నింటినీ తుంగలో తొక్కి మిమ్మల్ని నిలదీయకుండా ఎట్లుంటామండి మేము? నాకు అర్థం కావడంలా. మీరు చేసే వైఫల్యాలు మేము మాట్లాడకుండా ఎట్లుంటాం చెప్పండి.